హాయ్ వెల్కమ్ టు ఎలక్షన్ డైరీ 2024. ఈరోజు వార్తల్లో నియోజకవర్గం మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం. ఇది ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది అని అంటే ఇది ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం మల్కాజ్గిరి. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ ఘన విజయాన్ని సాధించారు. ఇది దేశంలో కల్లా అత్యంత పెద్ద నియోజకవర్గంగా వర్ణించబడతా ఉంది. ఇందులో 7 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఇవి మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్. ఇందులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కాగా మిగిలినవన్నీ కూడా జనరల్ స్థానాలు. ఈ 7 స్థానాల్లోనూ గత అసెంబ్లీ ఎన్నికల్లో అంటే ఇటీవల జరిగిన 6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి 7కు గాను 7 స్థానాలని కైవసం చేసుకుంది. కనీస సమీపంగా వచ్చిన వాళ్ళు కూడా లేరు. మెజారిటీలు కూడా 10,000 నుంచి 70,000 వరకు మెజారిటీలతోటి ఘన విజయాన్ని సాధించడం జరిగింది. తీవ్రమైన ముక్కోణం పోటీ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఇక్కడ కొన్ని స్థానాల్లో విజయం కూడా సాధించవచ్చు అనే ఎస్టిమేషన్లు అయ్యి ఆ టైంలో వచ్చినాయి. కానీ నిజానికి బారాసాకు ఏకపక్ష విజయం అని చెప్పాలి. ఇక్కడ మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో బారాసాకు 46.6% ఓట్లు పోలవగా భారతీయ జనతా పార్టీకి 19% ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 29% ఓట్లు వచ్చాయి. ఇక్కడ భాజపా నుంచి అగ్రనేత ఈటెల రాజేందర్ ఈసారి 2024 ఎన్నికల్లో బరిలో నుంచున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పట్నం మహేందర్ రెడ్డి గారి సతీమణి పట్నం సునీతారెడ్డి గారు ఇక్కడి నుంచి కాంటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆమె కూడా జిల్లా పరిషత్ అధ్యక్షురాలుగా చేశారు. ఆయన భర్త కూడా మాజీ తెలుగుదేశం పార్టీలో చాలా రంగారెడ్డి జిల్లాలో సీనియర్ నేత. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో ఆయన రాజకీయాలు తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఆయన మహేందర్ రెడ్డి గారు అంత పెద్ద నేతే. వారు కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయటం కాంగ్రెస్ పార్టీకి ఒకంత అడ్వాంటేజ్ సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు. అయితే ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి గెలిచిన లాస్యా నందిత అకాల మరణం చెందడంతో అక్కడ ఉప ఎన్నిక రావటం జరిగింది. ఆ ఎన్నికల్లో గత ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి గణేష్ ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అక్కడ రంగంలో ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ పొజిషన్లోకి ఆ కంటోన్మెంట్ నియోజకవర్గంలో గెలవచ్చు అనేది కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక కుత్బుల్లాపూర్ అసెంబ్లీ స్థానంలో మరి కోన శ్రీశైలం గౌడ్ గత ఎన్నికల్లో భాజపా తరఫున ఆయన అభ్యర్థి, ఆయన ఎక్స్-ఎమ్మెల్యే కూడా, ఇండిపెండెంట్గానే ఆయన గెలిచాడు గతంలో. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తూ ఉన్నారు. ఇక బారాసా 7 శాసనసభ్యులు బారాసాతోటే అనుసంధానమై ఉన్నారు. ఇక్కడ భారీ మెజారిటీలు వచ్చిన కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మరి ఉప్పల్ ఈ స్థానాల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీకి కొంత మొగ్గు. ఎందుకనంటే సిటీలో మేయర్గా ఉన్న గద్వాల్ విజయలక్ష్మి గారు, వారి తండ్రి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న కేశవరావు గారు కాంగ్రెస్ పార్టీకి కొంచెం అనుకూలంగా మారారు. విజయలక్ష్మి గారు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరటం కూడా జరిగింది. కేశవరావు గారు మరి ఇంకా ఆయన రాజ్యసభ సభ్యత్వం అది ఉంది కాబట్టి ఆయన కూడా ఫార్మల్గా కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా వారికి తోడుగా కొంతమంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. అనేక మంది చోటమోటా కార్పొరేటర్ స్థాయి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరటం కూడా కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచిందనే చెప్పాలి. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బారాసా సహజంగానే మరి లోక్సభ ఎన్నికల్లో మరింత ఓటు శాతాన్ని కోల్పోవటం సాధారణంగానే సహజమని చెప్పొచ్చు. ఇక్కడ బారాసా నుంచి రాగిడి కృష్ణారెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మెజారిటీయే దాదాపు 3.5 లక్షల ఓట్ల మెజారిటీ బారాసాకు ఉంది. ఈ 7 అసెంబ్లీ స్థానాల్లో 6 నెలల క్రితం వచ్చిన మెజారిటీ ఇది. అంటే 46% ఓట్లు వచ్చినాయి. నెక్స్ట్ హైయెస్ట్ కాంగ్రెస్ పార్టీ 29% ఓట్లు వచ్చింది.
అంటే భారత ఎన్ని ఓట్లని కోల్పోతుంది అనేది మరి రాబోయే రోజుల్లో వేచి చూడాలి. రాగిలి లక్ష్మారెడ్డి గారు మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి కృషి చేసి కొంత ఓటు శాతాన్ని నిలుపుకోగలిగితే ఈ నియోజకవర్గంలో భారత గెలవడానికి అవకాశం ఉంటుంది. ఆ సూచనలు ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు హవా ఏకపక్షంగా జరిగింది ఎన్నిక అనేది ఒక వార్తల దావానలాగా నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు రోడ్ షోలు అవి వాటికి వచ్చిన ఆదరణ జనరల్గానే ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భాజపా కొద్దిగా బలంగానే ఉంది. అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే కొంచెం వీక్ అయినా బట్ పార్లమెంట్ స్థానాల విషయానికి వస్తే ఇక్కడ బలంగా ఉంది. ఎందుకంటే బలమైన గుజరాత్ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత, రాజకీయాల్లో తలపడిన నేత కాబట్టి ఈటెల రాజేందర్ గారికి కూడా ఇక్కడ అవకాశం ఉంది. అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ చాలా కీన్ కాంటెస్ట్గా జరిగిందండి. ఎవరు గెలిచినా ఆశ్చర్యపడాల్సిందేం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సహజంగానే రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వనరులు అన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆ పార్టీలో చేరటానికి అసెంబ్లీ స్థాయి నాయకులు క్యూ కడతారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం కూడా డిమాండ్ పెరిగింది. ఇక్కడ బాగా ఎక్కువ కూకట్పల్లి నియోజకవర్గంలో నుంచి కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువగా పెరిగే అవకాశం ఉందండి. ఉప్పల్లో కూడా బలం పెరిగింది కాంగ్రెస్ పార్టీకి, ఎల్బీ నగర్లో పెరిగింది. వీటన్నిటిలోనూ కూడా భారతీయ జనతా పార్టీ కూడా చాలా బలంగా ఈ 7 శాసనసభ నియోజకవర్గాల్లో కూడా పుంజుకుంది. కాబట్టి ఈ బలమైన పోటీల్లో ఎవరు గెలిచినా ఆశ్చర్యపడాల్సిందేం లేదు. కానీ వార్తలు అంటే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త ఏంటంటే ఈటెల రాజేందర్ గారు గెలుపు గుర్రాన్ని ఎక్కారు అనేది ఆ వార్త చక్కర్లు కొడతా ఉంది. మరి వేచి చూద్దాం, రేపు 4వ తారీఖున ఏమి తీర్పు ఓటర్లు ఈవీఎంల్లో నిక్షేపం చేశారో బయటపడుతుంది. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.